హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనుష్ అమ్లు వ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేమైతే మస్తున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి మేము చికెన్ దమ్ బిర్యానీ ముగ్గురం పోటీ పెట్టుకుంటున్నాము. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఇందులో మేము ఎవరు విన్నర్ అవుతారు అనేది చూద్దాం. మాకు కూడా తెలియదు, తింటామా తినమా ఎట్లా అనేది తెలియదు. ఫస్ట్ టైం పెట్టుకుంటున్నాం. అంటే బిర్యానీ అంటే నార్మల్గా ఫ్రూట్స్ అవి పెట్టుకున్నాం. అయితే నేను ఇంతవరకు వీళ్ళతో పోటీ పెట్టుకోలేదు, ఫస్ట్ టైం పెట్టుకుంటున్నా మా బిర్యానీ. అది ఇందాక బిర్యానీ చేసిన రెసిపీ కూడా వీడియో అప్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్, చేస్తున్నా. అది చూడండి, రెసిపీ ఎలా చేసినా అనేది, మేము ఎలా తింటున్నాం, మేము ఎవరు విన్నర్ అవుతాం అనేది కూడా చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? మా వీడియోని కనుక తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, జరుగుతుంది. ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. 3, 2, 1 గో. బాగుంది ఫ్రెండ్స్, వస్తుంది. స్పైసీగా బాగుంది, మస్తు అంటే మస్తు ఉంది ఫ్రెండ్స్. పీస్ కూడా మంచిగా కుక్కగా. బిర్యానీ మాత్రం మస్తు ఉంది టేస్ట్. ఎప్పుడు చేస్తూనే ఉంటా ఫ్రెండ్స్, కాకపోతే ఫస్ట్ టైం పోటీ పెట్టుకుంటున్నాం. చాలామంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే మాట్లాడుతూనే ఉన్నాను, మా పిల్లలే తింటూనే ఉన్నాము. నాకైతే భలే నచ్చింది. బాగుంది ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇంకొన్ని కావాలంటే ఆనియన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ పెద్ద చిన్న అని కాదు, అందరికీ సేమ్ పెట్టినాం. ఎట్లుంటుంది? ఘోరం ఉంటుంది. కానీ చేసినప్పుడేమో ఎప్పుడు తిందాం అనిపిస్తుంది. ఇప్పుడేమో దాని తినలేకపోతున్నాం. మస్తుంది టేస్ట్ అయితే. ఇలా పొద్దున ఏం టిఫిన్ చేయలేదు, తిండిపోటు పెట్టుకుంటామని. నాన్ వెజ్గా తొందరగా అరగది. మళ్ళీ బిర్యానీ. మా పిల్లలైతే ఎప్పటి నుంచి అంటారు ఫ్రెండ్స్, మమ్మీ పోటీ పెట్టుకుందాం అని. నేనే పోస్ట్పోన్ చేస్తూ ఉన్నా. ఈరోజు ఎట్టేటి పెట్టాలని ఫిక్స్ అయ్యారు గట్టిగా. వాళ్ళ హాలిడే కదా పిల్లలకు. వాళ్ళ మొహరం అని హాలిడే ఇచ్చారు ఫ్రెండ్స్. నార్మల్గా అయితే ఇవ్వకపోతుండ్రి, మొహరం అని ఇచ్చారు. అంటే మనకి ఆగస్ట్ పండుగ కూడా ఇలానే కలిసింది కదా.
నాకు ఎందుకో కొంచెం డౌట్ కొడుతుంది ఫ్రెండ్స్. వీళ్ళిద్దరు నాకు ఇష్టం ఎత్తుదేమో అనిపిస్తుంది. సుత్త కొంచెం అనిపించింది వస్తలేదు. ఏంటంటే నిద్రాను ఫ్రెండ్స్ చాలా ఎక్కువ ఉంది. రోజు తినేంతనే పెట్టినా కానీ ఎందుకు పోటేనేమో వస్తలేదు. నువ్వు కొంచెం పెట్టా నాకేదో డౌట్ కొడుతుంది. మీరు మాట్లాడుతూ కాబట్టి మీరు మెల్లగా ఉంటారు. అవునా? మనం ఫ్రూట్స్ తిన్నాం కదా, మంచిగా అనిపించింది. ఇంకో బిర్యానీ తినలేకపోతున్నా. మీకు కనుక మా వీడియో కనుక నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లేట్ అన్నీ అయిపోలే. ఓకే, ఇలాచీ తప్ప ఇలాచీ లవంగాలు అలాంటివి నిమ్మకాయ అవసరం లేదు కౌంటింగ్. ఇలాచీలు బొక్కలు ఆ పీసులో ఆ బొక్కలకు ఉన్న పీసులు కూడా మంచిగా చెప్పాలి. హోటల్కి వస్తే గింతే పెడతారు కదా, అదే ఇంకింత పెట్టాలి. గింతే తింటాం, మస్తు ఇంకింత కావాలనిపిస్తుంది. అదే మనం ఇంట్లో వేసుకుంటే కొంచెం అంతనే తింటాం కదా, మళ్ళీ పైసలు ఎక్కువ హోటల్లో తిండి తక్కువ. అదే మన ఇంట్లో అయితే కడుపు నిండా తినచ్చు మంచిగా. వాళ్ళు ఏం హోటల్లో ఏం చేస్తారో తెలియదు, నూనె ఏం పోసి పెడతారో తెలియదు. హోటల్ కంటే తెస్తుంది. వాట కూడా ఏమనద్దు. అది కౌంటింగ్ కదా, తిరుగుతుండే ఏం కత్తి నేనే విన్నారు. తిరుగుడే చూడండి ఫ్రెండ్స్, ముక్కలు ఇంకా అట్లా ఉన్నాయి. ఏ అది చికెన్ అంత పోదు, చికెన్ ఏమిటి చిన్న చిన్న ఏం కత్తికి లెక్కలేదు. నేనే విన్నారు ఫ్రెండ్స్, చెప్పుర్రి. కాదు ఫ్రెండ్స్, ఇంకా 4 పీసులు అట్లా ఉన్నాయి. అంటే చికెన్ పోతలేదు అంటే అన్నం మంచిగా తిన్నా, కొంచెం నాకు చికెన్ పీస్ తినబుద్ది కాదు. మా మమ్మీ విన్ను కాలే అంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఎందుకు నేనే వినరు గట్ల ఉండదు లెక్క. నేను కింద పడేస్తుంది ఫ్రెండ్స్. ఏ లెక్క ఉండేదండి, నేనే విన్నారు గట్ల ఎట్లా ఒప్పుకుంటా. సీటింగ్ ఫ్రెండ్స్ నేనే విన్నారు. కాదు ఫ్రెండ్స్, ఇంకా ఇక్కడ ఉంది. నేనే విన్నారు కాదు, నా ప్లేట్ ఉన్నా.
మీరు కామెంట్లో చెప్పుర్రు ఫ్రెండ్స్, నేనే విన్నారు. ఎందుకంటే ఫస్ట్ నాదే అయిపోయింది కదా ఫ్రెండ్స్. వాళ్ళైతే ఇంకా తింటూనే ఉన్నారు ఇద్దరు. మా పాప అయితే ఇంక ఉన్నది ప్లేట్లా. నాది కూడా మొత్తం కంప్లీట్. ఫ్రెండ్స్ ఇంకా 2 ముక్కలు అట్లే ఉన్నాయి. నేను విన్నారు కాదు, నేనే విన్నారు. మా తమ్ముడు ఫస్ట్ విన్నారు. అట్లా ఎప్పుడు గట్లా మీరు ఇద్దరు సీటింగ్ చేస్తారు, నేనే విన్నారు. ఒక ఫ్రెండ్స్ లొల్లి వడుతూనే ఉంటుంది మా ఇద్దరు మా లొల్లి. మీరు కామెంట్స్ లో చెప్పుర్రు ఫ్రెండ్స్, న్యాయంగా చెప్పుర్రి ఎవరు విన్నారు అనేది. ఇక నేనే విన్నర్ అయినా. ఇష్టం ఇష్టం అని ఏం లేదు, తినాల్సిందంతా గట్లుండే లెక్క. నేను నానే విన్నారు. నేను విన్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మా మమ్మీ విన్ అయితే లైక్ చేయండి. నేను విన్నాను కదా, నేను ఒప్పుకుంటాను. మా ఇద్దరు నిజంగా చెప్పారు. మా ఇద్దరు ఎవరు విన్నారు చెప్పు. అనుష్గారే విన్నారు. నేనే విన్నారు. సరే ఫ్రెండ్స్, ఈ గొడవ ఇక్కడనే ఉంటాయి. మీరు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. కామెంట్ చేయండి ఎవరు విన్నారో. అది వీడియో బంద్ చేయపోయిగా. నేనే విన్నారు కాదు అంటే సీడింగ్ ఆడుతురు. ఇల్లు నాకు అంత పెట్టిరు, ఇలా పెట్టిరు. ఎట్లా ఉంది ముక్కలు తినడం, ముక్కలు పెట్టిరు ఇలా.